మనం ఎంత సంపాదించినా మన జీవితంలో అత్యంత విలువైన ఆస్తులు రెండే. ఒకటి మన ఆరోగ్యం, రెండు మన కుటుంబం. కానీ దురదృష్టవశాత్తు ఒక్కసారి హెల్త్ పాడైతే మనం ఏళ్ల తరబడి కష్టం దాచుకున్న సేవింగ్స్ అన్నీ కూడా హాస్పిటల్ బిల్లుల రూపంలో ఆవిరైపోతాయి. అందుకే ప్రతి ఫైనాన్షియల్ ప్లాన్లో ఖచ్చితంగా ఉండాల్సింది హెల్త్ ఇన్సూరెన్స్. అయితే ఇన్సూరెన్స్ అనగానే మనకి గుర్తొచ్చేది విసిగించే స్పామ్ కాల్స్, మనల్ని భయపెట్టే ఏజెంట్లు. కానీ వీటన్నిటికీ చెక్ పెడుతూ జెరోదా సపోర్ట్తో వచ్చిన బెస్ట్ ప్లాట్ఫామ్ డిటో ఇన్సూరెన్స్. నాకు డిట్టోలో బాగా నచ్చిన 2 విషయాలు ఏంటంటే, ముందుగా నో స్పామ్ కాల్స్. ఎంక్వైరీ కోసం ఒకసారి కాల్ చేశాను, కానీ నాకు ఇప్పుడు దాకా స్పామ్ కాల్స్ అయితే రాలేదు. రెండోది నో ఫోర్స్ సెల్లింగ్. ఈ పాలసీనే తీసుకోండి అని ఫోర్స్ చేయరు ఎవరు, మనల్ని భయపెట్టి ఏది అమ్మరు. కమిషన్ కోసం కాకుండా నిజంగా మీకు ఏది అవసరం అదే సజెస్ట్ చేస్తారు. క్లెయిమ్ వచ్చే సమయంలో కూడా మీకు తోడుగా ఉంటారు. మీ ఎంటైర్ జర్నీలో వీళ్ళు తోడుగా ఉంటారు. డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ ఉంది. ఇప్పుడే ఫ్రీ కన్సల్టేషన్ కాల్ బుక్ చేసుకోండి. అయితే మీరు ఇన్సూరెన్స్ ఎక్కడ తీసుకున్నా సరే, ఏది తీసుకున్నా సరే, తీసుకునే ముందు ఈ 3 పాయింట్స్ ఖచ్చితంగా చెక్ చేసుకోండి. దీనికోసం నేను ఒక చెక్ లిస్ట్ కూడా ఇస్తున్నా, దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. ముందుగా నో కోపే అండ్ రూమ్ రెంట్ లిమిట్స్. పాలసీలో కోపే కానీ రూమ్ రెంట్ లిమిట్స్ కానీ అస్సలు ఉండకుండా చూసుకోండి, లేదంటే మీ బిల్లులో సగం మీరే కట్టాల్సి వస్తుంది. వెయిటింగ్ పీరియడ్. మీకు ఆల్రెడీ ఉన్న వ్యాధులకు, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్కి వెయిటింగ్ పీరియడ్ 3 లేదా 3 కంటే తక్కువ ఉండేలాగా చూసుకోండి. 3 ఏళ్ల కన్నా ఎక్కువ ఉండే పాలసీలు మనకొద్దు. రీస్టోరేషన్ అండ్ కవరేజ్. రీస్టోరేషన్ బెనిఫిట్ అంటే కవరేజ్ అయిపోతే మళ్ళీ రీఛార్జ్ అవ్వడం, అలాగే నో క్లెయిమ్ బోనస్. మరియు హాస్పిటల్కి వెళ్లే ముందు, వచ్చిన తర్వాత అయ్యే ఖర్చులు కవర్ అవుతున్నాయో లేదో చూసుకోండి. సో ఒకసారి డిటో ఇన్సూరెన్స్ సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి.